హలో వెల్కమ్ టు దియా వ్లాగ్స్. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఇప్పుడైతే మీ ముందుకి సరికొత్త వీడియోతో వచ్చేసాను. అదేంటా అనుకుంటున్నారా? రొయ్యలు ఫ్రై అయితే చేసేద్దాం అనుకుంటున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే రొయ్యలు మంచిగా కడిగేసుకొని బాగా పొట్టు తీసేసాను అనమాట. తీసేసాక స్టవ్ ఆన్ చేసి బాండి అయితే పెట్టేశాను. బాండి కొంచెం బాగా వేడయ్యాక చక్కగా ఆయిల్ అయితే పోసేద్దాం. ఆయిల్ పోసాక అది కొంచెం వేడయిందనమాట. వేడయ్యాక జీలకర్ర అలాగే మంచిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసి ఇలా అయితే కలిపేసాను. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. మాలాంటి చిన్న ఛానల్స్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తెస్తాము. ఏమీ అనుకోవద్దు. దయచేసి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే కామెంట్ చేయండి గురు. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. బాగా ఫ్రై అయిందనమాట. ఫ్రై అయ్యాక చక్కగా టమాటో ప్యూరీ కూడా వేసేద్దాం. బాగా వేసాక మంచిగా కలపాలి. ఇక్కడ ఈ టమాటో అనేది స్మెల్ పోయాక దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేయాలన్నమాట. కలిపేశాక ముందుగా కడిగేసాం కదండి రొయ్యలు, అవి రొయ్యలు కూడా ఇందులో వేసేయాలన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, మంచిగా టమాటో ప్యూరీ అయితే మంచిగా ఉడికిపోయిందనమాట. మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా నాన్ వెజ్ వండేటప్పుడు ఉంటుంది కదా గురు, ఆ స్మెల్ వేరే లెవెల్, ఆ కిక్కే వేరబ్బా అని ఉంటుంది. చక్కగా సూపర్గా ఉందనమాట. ఇప్పుడైతే మనమైతే రొయ్యలు ఇలా వేసేద్దాం. ఈ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపాలి. లైట్గా మంచిగా ఈ ప్యూరీలోకి మంచిగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయాక చక్కగా వాటర్ వేసి ధనియాల పౌడరు, మన ఇంట్లో ఉండే మసాలా పౌడర్లు అన్నీ వేసేయడమే అనమాట. మా ఇంట్లో వాళ్ళైతే సూపర్ అని చెప్పారు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమనుకోద్దు ఇలా అడుగుతున్నాను అనేసి. మాది చిన్న ఛానల్ కాబట్టి 10 సార్లు అడగాలి. మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అది మీ ఇష్టం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. లాస్ట్లో కొత్తిమీర వేయడం మర్చిపోవద్దు గురు. బాయ్.